2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని గురించి శాసనసభలో 16 గంటలు చర్చ జరిగితే మీరేదైతే గుంటూరు విజయవాడ మధ్యన అమరావతి రాజధానిని పెట్టారో దానికి మనస వాచ కర్మాన నేను అంగీకరిస్తున్నాను, నాకు సమ్మతం చెప్పినటువంటి నువ్వు ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారే ఇల్లు కట్టుకోలేదు, నేను ఇల్లు కూడా కట్టుకున్నాను, నాకున్నటువంటి క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారికి లేదు, ఇదే రాజధాని అమరావతి రాజధాని అని చెప్పినటువంటి నువ్వు ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చావు. వెంటనే అమరావతి రాజధాని పక్కన పడేసి 3 రాజధానులని చెప్పి పెట్టావు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కుటుంబం, నీ నైజం ప్రాంతాల మధ్యన తగువ పెట్టడం, కులాల మధ్య తగువ పెట్టడం, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆనందంగా ఉండడం నీకు ఇష్టం లేక 3 రాజధానులని చెప్పి 3 ప్రాంతాల మధ్య తగువ పెట్టావు. 3 ప్రాంతాల్లో నీ మాట నమ్మక సైకో రోజుకొక విధం మాట్లాడుతుంటాడు, ఆయన మాట మీద ఆయనకే విలువ లేదని చెప్పి 3 ప్రాంతాల్లో కర్ర కాల్చి వాత పెట్టి ఏ విధంగా ఓడించారో మీ అందరికీ తెలుసు. మేము ఒక మాట ఇచ్చాం, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అమరావతి రాజధాని, ఏకైక రాజధాని, రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చిత్తశుద్ధితో అంకిత భావంతో రాజధానిని అమరావతిలో పెట్టి అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం చేసి ముందుకెళ్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దీనికి కూడా ఒక చట్టబద్ధత తేవాలని, ఇలాంటి సైకోలు ఎప్పుడో ఒకసారి వస్తారు, మళ్ళీ ఏదైనా చేస్తారు. మొన్న శాసనసభలో చెప్పినట్టుగా ఒక సైకో ఉంటే నిన్నేనే కొడతాడు, లేనప్పుడు నన్నే నాకు కొట్టుకుంటాడు. ఇటువంటి వ్యక్తులు వస్తారు. ఇదేదో ఆషామాష ఇష్యూ కాదు. 34,000 ఎకరాలు, 29,000 మంది ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఉదారంగా మన రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని ఉండాలని ఎంతమంది ఎన్ని రెచ్చగొట్టినా మన రాష్ట్రం మన రాజధాని అని ఉదారంగా భూములు ఇచ్చినటువంటి రైతులు మళ్ళీ పోరాటం చేయకూడదు, శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, దాని ద్వారా రైతులు కూడా లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధత తీసుకొచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ విధంగా లోక్సభలో రాజ్యసభలో చర్చలు జరిగాయో తెలుసు. స్వాతంత్ర భారతదేశంలో ఎన్నో ప్రధానమైన అంశాల మీద పార్లమెంట్లో డిస్కషన్స్ వచ్చాయి, రాజ్యసభలో డిస్కషన్స్ వచ్చాయి. సగం పార్టీలు అనుకూలించాయి, సగం పార్టీలు వ్యతిరేకించాయి. ఫస్ట్ టైం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని పార్టీలు అమరావతికి మద్దతు తెలిపి ఏకైక రాజధాని అమరావతిని చట్టం చేసిన విషయం తెలుసు. ఒకే ఒక్క పార్టీ, దుర్మార్గమైనటువంటి పార్టీ, సైకో పార్టీ వ్యతిరేకించింది. అది మనందరం కూడా మాట్లాడుతున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పార్టీలకి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, దీన్ని ఏ విధంగా ప్రజల యొక్క మనసులు మార్చాలని చెప్పి కొత్తగా మావిగన్ అని చెప్పి ఒక పేరు తీసుకొచ్చారు. ముందు ప్రాంతాల మధ్య తగువు, ఇప్పుడు 3 జిల్లాల మధ్యన తగువు పెట్టాడు. సైకో కాకపోతే ఏంటి? మావిగన్ అంటే ప్రతి ఒక్కరూ నిన్ను జోకర్లాగా చూస్తున్నాడు. ఇదేదో ప్రజలు, రాజకీయ పార్టీలు కాదు, నీ పార్టీలో నీ చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా జోకర్లాగా చూసి ఏంటి పిచ్చెక్కిందా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టి 11 సీట్లకు దించినా ఈయనలో మార్పు లేదు, ఏం చెయ్యాలని నీ పార్టీలో ఉన్న వాళ్ళే నిన్ను ఎగతాళిగా మాట్లాడుతుంటే కనీసం సిగ్గు లేకుండా దాన్ని నువ్వు మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక అయోమయాన్ని క్రియేట్ చేస్తున్నావు. దీనికి తోడు వైసీపీలో పెద్దలు
అదేదో నిన్నో మొన్న వచ్చిన వాళ్ళైతే నేను పెద్దగా స్పందించను, కొత్త వాళ్ళు కదా. పిసిసి ప్రెసిడెంట్లు చేసిన వాళ్ళు, ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద మంత్రి పదవులు చేసిన వాళ్ళు, రేపు మేము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని మార్చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాను. నేను నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు అనుకున్నాను. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పెద్ద పిచ్చోళ్ళుగా పిచ్చోళ్ళు తయారైతే ఏ విధంగా వస్తుందో ఈరోజు వాళ్ళ ఒక మాటలు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.